హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు 1వ తారీఖుకి ఖచ్చితంగా జీతాలు ఇవ్వడం, ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్ల పంపిణీ మాత్రం 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖునే వాళ్ళకు పెన్షన్ల పంపిణీ అనేది సగర్వంగా చేస్తూ మొదటి రోజునే దాదాపు 93% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఈ ఏడాది కాలంలో ఇది 2వ ఆదివారం వస్తున్నప్పటికీ కూడా 31వ తారీఖునే పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేయడము అభినందించదగ్గ విషయం. అయితే ఈ 1వ తారీఖున జూన్ 1 ఆదివారం వస్తుండడంతో మే 31నే పెన్షన్లు ఇవ్వాలని మరోసారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడమైంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పటికే నిధుల పంపిణీ జరగడం జరిగింది. ఆదివారం జూన్ 1 కావడంతో ఈ నెల 31నే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే స్పౌస్ కేటగిరీ కింద ఈ నెల 89,788 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇది కూడా ఒక రికార్డే. సో పెన్షన్ల పంపిణీ వృద్ధులకు సంబంధించిన చాలా గొప్ప నిర్ణయము. అలాగే వారికి ఒక ఆర్థిక సామాజిక భద్రత అనే కోణంలో దేశంలో ఎవరికి ఇవ్వనంతగా 4,000 పెన్షన్ ఇవ్వడం కూడా ఖచ్చితంగా అభినందనీయం. సో మీరు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మీకు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.